పక్షుల్లో చాలా రకాలు ఉంటాయి. కాకులు, పావురాలు, పిచ్చుకలు అన్నీ గుంపులుగా తిరుగుతాయి. చిన్న చిన్న శబ్దాలకే భయపడిపోతాయి. కానీ ఆకాశంలో వీటన్నింటికంటే పైన ఒంటరిగా గంభీరంగా ఒక పక్షి ఎగురుతుంది. అదే ఈగల్. గద్దని పక్షిరాజు అని ఊరికే అనలేదు. దాని యాటిట్యూడ్, దాని మైండ్ సెట్, దాని క్లియర్ విజన్ ఇవి పక్షుల్లోకెల్లా దాన్ని రాజులా గుర్తించాయి. ఓడిపోతున్న ప్రతి మనిషికి ఒక లైఫ్ లెసన్ని నేర్పుతుంది. ఈరోజు మనం గద్ద నుంచి నేర్చుకోవాల్సిన పవర్ఫుల్ లెసన్స్ని నేర్చుకుందాం. ఇది నీ జీవితాన్నే మార్చేస్తుంది. గద్ద ఎప్పుడు కాకులతోనూ మిగతా పక్షులతో కలిసి ఎగరదు. అది ఒంటరిగా ఎగురుతుంది లేదా తన జాతి ఈగల్స్తో కలిసి ఎగురుతుంది. నీ లైఫ్లో కూడా నీ గోల్స్ పెద్దవైనప్పుడు నీ చుట్టూ ఉన్న నారో మైండెడ్, చిన్న మైండ్ సెట్ కలిగిన వ్యక్తులతో కలవడం మానేయి. నీకంటూ ఒక విజన్ ఉన్నప్పుడు ఒంటరిగా నడవడానికి భయపడకు. గద్ద ఒంటరిగానే వేటాడుతుంది. సింహం కూడా ఒంటరిగానే వేటాడుతుంది. భూమికి 5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా కూడా కింద ఉన్న తన టార్గెట్ని క్లియర్గా చూడగలదు. ఒక్కసారి తన టార్గెట్ ఫిక్స్ అయితే ఇక మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తన ఫోకస్ మానదు. వేటాడేదాకా వదలదు. నీ లైఫ్లో కూడా నీ ఫోకస్ ఇలాగే ఉండాలి. నీ గోల్ ఏంటో నీకు క్లియర్గా తెలియాలి. దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ ఫోకస్ మాత్రం లేజర్ లైట్లా నీ గోల్ మీదే ఉండాలి. తుఫాను వస్తే మిగతా పక్షులన్నీ భయపడి గూళ్ళలో దాక్కుంటాయి. కానీ గద్ద మాత్రం ఆ తుఫానును ఎంజాయ్ చేస్తూ తుఫాను నుండి వచ్చే ఈదురుగాలులను వాడుకుంటూ తన రెక్కలను చాపి మేఘాల కంటే పైకి, అసలు వర్షమే పడని రేంజ్కి దూసుకెళ్ళిపోతుంది. నీ లైఫ్లో కూడా ఒక లక్ష్యాన్ని సాధించడానికి వెళ్తున్నప్పుడు దారిలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలను అవకాశాలుగా మార్చుకొని ముందుకు సాగిపో. ఒక్కటి గుర్తుంచుకో, కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రావు. నీలో ఉన్న అసలైన పవర్ని నీకు చూపించడానికి వస్తాయి. గద్దకి 40 సంవత్సరాలు వచ్చేసరికి దాని ముక్కు వంగిపోతుంది. గోళ్ళు బలహీనపడతాయి. దాని రెక్కలు బరువెక్కి అది ఎగరలేదు. అప్పుడు దాని ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆకలితో చావడం, రెండోది నరకం లాంటి నొప్పిని అనుభవించి మళ్ళీ బ్రతకడం. గద్ద ఏ ఆప్షన్ని ఎంచుకుంటుందో తెలుసా? రెండో ఆప్షన్ని ఎంచుకుంటుంది. తాను డిసైడ్ అవుతుంది. ఎంత నొప్పినైనా సరే భరిస్తానని అనుకొని ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళి తన ముక్కుని బండరాలకు కొట్టి కొట్టి రక్తం కారుతున్నా సరే విరగొట్టుకుంటుంది. కొత్త ముక్కు వచ్చాక దాంతో తన పాత గోళ్లను, బరువైన ఈకలను తానే పీకేసుకుంటుంది. ఆ 5 నెలల నరకయాతన తరువాత దానికి కొత్త జీవితం వస్తుంది. మరో 30 సంవత్సరాలు పక్షి రాజులా బ్రతుకుతుంది. నీ గతం నిన్ను వెనక్కి లాగుతుంటే, పాత అలవాట్లు నిన్ను ముందుకు వెళ్ళనివ్వకపోతే వాటిని వదిలించుకోవడం ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా సరే వదిలే. లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కొన్నిసార్లు మనల్ని మనం మార్చుకోవాలి. ఆ నొప్పిని భరిస్తేనే మనకు సక్సెస్ వస్తుంది. కాకుండా అందరితో కలిసి సాగులు చెప్పడం ఆపే. నీలో కూడా ఒక ఈగల్ ఉన్నాడు. నీ ఫోకస్ పెంచు. సమస్యలు వస్తే వాటిపైకి దూసుకెళ్ళు. కాకులు వేరే జంతువు వేటాడి వదిలేసిన మాంసాన్ని తింటాయి. కానీ గద్ద ఎప్పుడు చనిపోయిన జంతువును ముట్టదు. అది ఎంత ఆకలితో ఉన్నా సరే తానే స్వయంగా వేటాడి జంతువును ఫ్రెష్గా తింటుంది. మన జీవితంలో ఈ యాటిట్యూడ్ చాలా ముఖ్యం. గతం అనేది చనిపోయిన మాంసం లాంటిది. నీ లైఫ్లో జరిగిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడేదో అయిపోతుందని వాటిని పట్టించుకుంటూ కూర్చోకు. గతం గతః. నీకు కావాల్సింది నువ్వు కష్టపడి వేటాడి సాధించుకోవాలి. నీ గుర్తింపుతో కాకుండా ఈరోజు నువ్వు చేసే కష్టం మీద బ్రతకడం నేర్చుకో. ఈరోజు నువ్వు కంఫర్ట్ జోన్లో ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. కానీ నువ్వు ఆ కంఫర్ట్ జోన్లో ఉంటే నువ్వు ఎప్పటికీ ఎగరలేవు. నీ లైఫ్ నీకు కష్టాలు ఇస్తుందంటే నిన్ను కంఫర్ట్ జోన్ నుంచి నెట్టేస్తుందని అర్థం.
నిన్ను నువ్వు నమ్ముకొని రెక్కలు చాపాల్సిన టైం వచ్చిందని అర్థం. గాయపడినా సరే గాల్లోకి లేవాల్సిందే. సో ఫ్రెండ్స్, నీ లైఫ్లో నీకు కష్టాలు వస్తే కృంగిపోకు. నీ లైఫ్ నిన్ను పరీక్షిస్తుందని తెలుసుకో. వాటిని తట్టుకుని ధైర్యంగా స్వాగతించు. నీలో నువ్వు ఒక ఈగలు ఉంది. నీ కంఫర్ట్ జోన్ను బద్దలు కొట్టి నీ పాత గతాన్ని ముక్కుతో పీకి అవతలికి పారే. విజయం నీ కాళ్ళ దగ్గరకు రాక తప్పదు. ఈ వీడియో నీలో చిన్న స్పార్క్ని రగిల్చిన వెంటనే లైక్ చేయి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.